పార్లమెంటు బడ్జెట్ సెషన్కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో తొలుత ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెడతారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి అన్ని రాజకీయ పక్షాల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ తరపున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జేపీసీ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లును ఈ సెషన్లోనే సభ ముందుకు తీసుకురానున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను అఖిలపక్షం ముందు ఉంచింది. వక్ఫ్ బిల్లుపై తుది నివేదికను లోక్సభ స్పీకర్కు సమర్పించారు జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్. వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు ఫైనాన్స్ బిల్లు, ఇమిగ్రేషన్, ఫారినర్స్ బిల్లులను ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2 విడతలుగా జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. ఇక రెండో విడత సమావేశాలు మార్చి 10న మొదలై ఏప్రిల్ 4వ తేదీతో ముగుస్తాయి. ఈ సమావేశాల్లోనే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానమిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై వివిధ వర్గాల తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా వ్యవసాయం, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చేలా, ప్రోత్సాహకాలు కల్పించేలా బడ్జెట్ ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా దేశానికి వెన్నెముకైన రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ బడ్జెట్లో నిధుల కేటాయింపులు ఉండాలని అభిప్రాయపడుతున్నారు.